అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా! మెర్జోరీ టైలరు అదే మన రీసెంట్‌గా ఒక 1 మంత్ అయ్యి ఉంటదనుకుంటా. హెచ్-1బీ బిల్ గురించి మాట్లాడి ఆమె ఏంటంటే అసలు హెచ్-1బీనే కంప్లీట్ కిల్ చేసి పడేయాలి. ఓన్లీ 10,000 హెచ్-1బీలే ఇవ్వాలి. తర్వాత ఎవరెవరైతే వస్తారో వాళ్ళిక్కడ వాళ్ళని ట్రైన్ చేసి వెంటనే వెనక్కెళ్ళిపోవాలి. ఇలాంటి రూల్స్ అన్ని నేను తీసుకొస్తా. నేను కాంగ్రెస్‌లో బిల్లు పెడతా అన్నారు కదా! సో, ఫైనల్‌గా ఆమె కాంగ్రెస్‌లో బిల్లయితే పెట్టింది. అసలు ఏంటి అది బిల్లు పెట్టింది పాస్ అవుతదా? అవ్వదా? అసలు నెక్స్ట్ ఏం జరిగింది? ఏంటి? అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాక్చువల్‌గా ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి. నాకు తెలీదు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ఎవరో షేర్ చేశారు. దాన్ని నేనిక్కడ మీకు షేర్ చేస్తా. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అంటే తెలుగు గుంటూరుకు సంబంధించిన హరి అనేటువంటి ఒకతను మిస్ అయ్యారని చెప్పేసేసి స్టూడెంట్ అట. పోస్టింగ్ అయితే పెట్టారు వీళ్ళు. మిస్సింగ్ పర్సన్ హరి కరసాని బులెటిన్ 1 తారీఖు 3 తారీఖు 3 జనవరి 3 తారీఖు రిలీజ్ చేశారు ఈ బులెటిన్. యాక్చువల్‌గా ఏజ్ 24 అతను స్టూడెంట్ అట. అయితే ఇతను లాస్ట్ 10:40కి లాస్ట్ కనిపించాడని చెప్పేసి ఇక్కడ రాశారు. అరోరా డెనాలి లాడ్జ్ అది 31 తారీఖు ఇంకా ఆ లాస్ట్ మరి సీసీటీవీ ఫుటేజ్‌లో చూసారో ఎలా చూసారో తెలీదు గానీ ఆ తర్వాత కాంటాక్ట్‌లో లేరంట. వాళ్ళ ఫ్యామిలీ గూడా 30వ తారీఖు ఆయనతోటి మాట్లాడారట. హిస్ ఫ్యామిలీ లాస్ట్ స్పోక్ విత్ హిమ్ వయా ఫోన్ ఆన్ 12/30/2025. హరి ఈస్ విజిటింగ్ అలాస్కా ఫ్రమ్ టెక్సాస్ అండ్ ఈస్ ట్రావెలింగ్ అలోన్ వితౌట్ ఎ వెహికల్. సో, నేను షేర్ చేసుకోవడానికి రీజన్ గూడా ఏంటంటే ఈ పర్టిక్యులర్‌గా ట్రావెలింగ్ అలోన్ వితౌట్ ఎ వెహికల్ అంటే కొన్ని అమెరికాలో కొన్ని ప్లేసెస్‌కి ఏంటంటే వెహికల్ లేకుండా రోడ్ల మీద తిరగటం కొన్ని ప్లేస్‌లో అన్నీ ఏం గాదు గానీ బట్ మోర్ ఆర్ లెస్ అందరికి కార్లు ఉంటాయి గదా! బట్ ఎక్కడన్నా వాకింగ్ చేస్తూనో లేకపోతే కొన్ని ఏంటంటే ఈ డ్రగ్ అడిక్ట్ ఏరియాలు కొన్ని ఉంటాయి. అట్లాంటి ఏరియాలు గూడా చాలా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఏరియా సేఫ్ ఏ ఏరియా కాదు చూసుకొని తిరగండి మీరు. బట్ విషయం ఏంటంటే ఎవరికైనా సరే ఇతని గురించి తెలిస్తే ఇక్కడ వీళ్ళు ఫోన్ నంబర్ ఇచ్చారు. ఎనీవన్ హ్యావింగ్ కాంటాక్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ హరి ఈస్ ఆస్క్డ్ టు కాంటాక్ట్ అలాస్కా స్టేట్ ట్రూపర్స్ ఇన్ ఫెయిర్బ్యాంక్స్ 907-451-5100 ఈ నెంబర్‌కి ఫోన్ చేయమని చెప్పారు. అక్కడ కేస్ రెఫరెన్స్ కూడా ఇన్సిడెంట్ రెఫరెన్స్ కూడా ఇచ్చారనమాట. సో, ఎవరికైనా గనక ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా లేదు అంటే మీ లోకల్‌గా మీరు షేర్ చేసుకొని ఏమన్నా పాసిబిలిటీ ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్ దొరికితే సో, వి హోప్ అతను తొందరలో మనకు కనిపించాలని చెప్పేసి మనమైతే అనుకుందాము. ఇంక వాళ్ళ టాపిక్‌లోకి వెళ్తే ఏంటంటే మెర్జోరీ టైలర్ ఆమె ఏంటంటే రీసెంట్‌గా న్యూస్‌లోకి వచ్చారు. ఒక 15-20 డేస్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ ఏంటంటే హెచ్-1బీ మీద ఒక ఏది మన ఈ ప్రెస్ మీట్లు ఉంటాయి కదా! ప్రెస్ మీట్‌లోనో లేకపోతే సంథింగ్ ఏదో పాడ్‌కాస్ట్‌లోనో ఎక్కడో మాట్లాడారనమాట. H-1B visa program, which has been riddled with fraud and abuse and has been displacing American workers for decades. There will only be one exemption in my bill, and it will allow for a 10,000 per year cap on visas issued to medical professionals like doctors and nurses who provide life-saving care to Americans. However, even this 10,000 per year cap will be phased out over 10 years to allow us time to build our own pipeline of American doctors and physicians. అసలు హెచ్-1బీ కంప్లీట్‌గా కిల్ చేసేయాలి. నేను బిల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నా కాంగ్రెస్‌లో అని చెప్పారనమాట. సో, అయితే అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అంటే మెయిన్ వచ్చేసేసి హెచ్-1బీ అసలు కంప్లీట్ స్టాప్. ప్రస్తుతానికి ఇంక అసలు నో మోర్ హెచ్-1బీ. ఇంక ఫ్యూచర్‌లో అసలు హెచ్-1 మీద ఎవరు తేవడానికి ఉండదు. నెక్స్ట్ దాంట్లో ఇంకో పాయింట్ ఏంటి అంటే ఓన్లీ 10,000 హెచ్-1బీ. ఆ 10,000 కూడా ఎవరికి ఓన్లీ డాక్టర్స్ గానీ లేకపోతే ఏమన్నా మెడికల్‌కి సంబంధించిన వాళ్ళు గానీ అట్లాంటి వాళ్ళకి గానీ సో, ఏదైనా సరే ఎవరైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఈ హెచ్-1బీ ఇవ్వాలి. లేదు ఒకవేళ ఈ టెక్ వాళ్ళు మనకి కంపల్సరీ కావాల్సిందే అనంటే వాళ్ళని వీసా మీద తీసుకురావాలి. ట్రైనింగ్ ఇప్పించేయాలి. ఎమ్మటే పంపించేసేయాలి. అంటే ఇక నో మోర్ పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. అంటే ఇంక ఈ హెచ్-1బీ తర్వాత గ్రీన్ కార్డ్ ఉండొద్దు. 6 ఇయర్స్ హెచ్-1బీ అంతే అయిపోయింది. ఇంకా 6 ఇయర్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. గ్రీన్ కార్డ్ అనేది ఉండదనమాట. సో, ఇలాంటి కొన్ని పాయింట్స్ తోటి కాంగ్రెస్‌లో బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో, బేసిక్‌గా ఏంటంటే కాంగ్రెస్‌లో బిల్ ఇంట్రడ్యూస్ చేసిన గంటకో 2 గంటలకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఆమె కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశారనమాట. అంటే ఇప్పుడు వీళ్ళ పార్టీ నుంచి ఆమె రిజైన్ చేశారు. సో, మరి రిజైన్ చేస్తున్నారని తెలిసి బిల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే యాక్చువల్‌గా పొలిటికల్ రీజన్స్ అనేవి కొన్ని ఉంటాయి గదా! అంటే జనరల్‌గా ఎందుకు రిజైన్ చేశారు అనేది చూస్తే దాంట్లో ఏముందంటే ట్రంప్ విధానాలతో ఏకీభవించట్లేదని చెప్పి రిజైన్ చేశారని చెప్పి మీడియాలో ఉంది యాక్చువల్‌గా.
బట్ అసలు ఈ బిల్లు పాస్ అవుతదా? అవ్వదా? ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఇలాంటి క్వెషన్‌లన్నిటికి ఒకటే ఆన్సర్ ఉంటది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎళ్తూ నేను ఒక మంచి పని చేశాను. నేను ప్రజల కోసం పోరాడుతున్నాను. పొలిటికల్ గేమ్స్ అన్నీ అలానే ఉంటాయి గదండీ. ఇప్పుడు ఇండియాలో గూడా ఏందంటే ఎవరైనా సరే ఇగ లాస్ట్ నెక్స్ట్ ఎలక్షన్‌లో మనం గెలవాలి అనుకుంటే ఇంక రకరకాల టీవీలు ఫ్రీ, ఫ్రిడ్జ్‌లు ఫ్రీ అని. మన దగ్గర ఏంటంటే ఫ్రీతో కొడతారు. సో, మీకు ఇంట్లో ఫ్రీ, అమ్మఒడి పథకం ఫ్రీ, ఆ ఫ్రీ, ఈ ఫ్రీ అని డబ్బులు మన దగ్గర డబ్బులతో ఫ్రీగా ఆ పథకాలు, ఈ పథకాలు అంటారు. ఆటో నడిపితే 10,000, కారు నడిపితే 10,000 ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఒకళ్ళేంటంటే అప్పుడెప్పుడో చెన్నైలో కలర్ టీవీలు ఇచ్చారు చూసారా? ఇవన్నీ ఏంటంటే ఓటర్‌ని అట్రాక్ట్ చేయటం కోసం ఇచ్చేటువంటి అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ బిల్లు నేను ఇంట్రడ్యూస్ అంటే మీ ప్రజల కోసము నేను పనిచేస్తున్నా అని చెప్పటం కోసం కొంత ఈ రాజకీయ కారణాలు గూడా ఉంటాయి గాబట్టి ఆబ్వియస్‌గా ఆ లాస్ట్ మూమెంట్‌లో బిల్ ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో, బిల్లు ఒకసారి ఇంట్రడ్యూస్ అయింది గాబట్టి మరి దాన్ని డిబేట్‌కి తీసుకొస్తారా? అంటే యాక్చువల్‌గా ఆ బిల్లు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు దాన్ని డిబేట్‌లో పెట్టడానికి ప్రమోట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ పర్సన్ మెజారిటీ టైలర్ ఎవరైతే ఉన్నారో ఆమె రిజైన్ చేశారు గాబట్టి ఇంకా ఎవరైనా వేరే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గనక ఎవరైనా ఆ బిల్లుని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే, అంటే ఇంకా ఇది మేము ఇప్పటి నుంచి దీన్ని మేము గూడా ఫాలో అప్ చేస్తాము. మేము ప్రవేశపెడుతున్నాం. అంటే ఇప్పుడు ఆమెకి రైట్ లేదు గదా! ఆమె బయటకొచ్చేసారు గాబట్టి బిహాఫ్ ఆఫ్ ఇంకా వేరే వాళ్ళెవరైనా మేము దీన్ని సమర్థిస్తున్నాం. మేము దీన్ని చర్చకి తీసుకొస్తాం అని జెప్పి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ బిల్ నాది అని గనక చెప్తే అంటే బిహాఫ్ ఆఫ్ హర్ చెప్పితే అప్పుడు ఈ డిబేట్‌కొచ్చేటువంటి ఛాన్స్ ఉంది. డిబేట్‌కొచ్చిన తర్వాత దాని డిస్కషన్స్ తర్వాత ఇక్కడ కాంగ్రెస్‌లో పాస్ గావాలి, సెనేట్‌కెళ్ళాలి, సెనేట్‌లో పాస్ గావాలి, ప్రెసిడెంట్ దగ్గరికెళ్ళాలి, సైన్ పెట్టాలి. సో, ఇన్ని తతంగాలున్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఆ బిల్లు డిస్కషన్‌కి వచ్చే ఛాన్స్ అయితే లేదు. అన్‌లెస్ అంటిల్ ఎవరైనా సరే ఆ బిల్లుని వాళ్ళు తీసుకొని అది మేము ఇంట్రడ్యూస్ చేస్తామని మళ్ళీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే తప్ప ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈమె రిజైన్ చేశారు కాబట్టి ఈ బిల్ అనేది ఉంటుంది. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తోటి ఆ బిల్ అనేది ఉంటుంది. ఈ బిల్ అనేది ఏదైతే ఉందో హెచ్ఆర్ 6937 అనే బిల్లు అలాగే ఉంటది కాంగ్రెస్‌లో. కాకపోతే ఏంటంటే హియరింగ్‌కి రాదనమాట. ఎందుకు రాదు అంటే దీనికి పర్సన్ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు లేరు కాబట్టి ఆ బిల్ అలానే ఇనాక్టివ్‌లో ఉంటుంది. సో, అంటే దాని బిల్‌ని తీసేయలేరు. బట్ రేపు పొద్దున ఇంకెవరన్నా టేక్ ఓవర్ చేస్తే యాక్టివ్ అవుతదది. లేదు అంటే అలానే బిల్ అలానే ఉంటది. బట్ ఒకవేళ వచ్చినా గానీ అంత ఈజీగా హెచ్-1బిని ఓవర్‌నైట్ స్టాప్ చేసి ఎందుకంటే వాళ్ళ కంట్రీకి హెచ్-1బి చాలా అవసరం. మెయిన్ ఎందుకంటే డాక్టర్స్ ఇంకా చెప్తూ ఉంటారు గదా! డాక్టర్స్‌కి వాళ్ళకి షార్టేజ్ ఉంది. కేర్ వర్కర్స్‌కి షార్టేజ్ ఉంది. అన్ని రకాల జాబ్‌లు మెయిన్ షార్టేజ్‌లు చాలా ఉన్నాయి అని జెప్పి చెప్తుంటారు గదా! సో, దాంతో పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బాగా డెవలప్ అవుతుంది. చాలా ఇన్వెస్ట్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా స్కిల్ షార్టేజ్ అనేది డెఫినిట్‌గా ఉంది. సో, హై లెవెల్ స్కిల్ కంపల్సరీ కావాలి కాబట్టి హెచ్-1బి అంత సింపుల్‌గా అయితే కిల్ అవ్వదు. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన పనైతే లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇంత సీరియస్‌గా హెచ్-1బి మీద ఎందుకు క్రాక్ డౌన్ చేస్తున్నారు అంటే దానికి కారణం మాత్రం కేవలం లో సాలరీస్ ఏమేమైతే ఉన్నాయో ఆ చీప్ లేబర్ అనేటువంటి దాన్ని కంప్లీట్ కట్ చేయటం కోసం చేస్తున్నారు. ఒక రకంగా అది మనకి అడ్వాంటేజ్. ఎందుకంటే అందరికి మంచి సాలరీస్ వస్తాయి, మంచి జాబ్స్ వస్తాయి, మంచి పొజిషన్స్ వస్తాయి. ఎటు పోయి ఎటు వచ్చినా 85,000 వీసాలైతే కంపల్సరీ ఉంటాయి గదా! సో, అవైతే ఇవ్వాల్సిందే గదా! స్టూడెంట్‌లకో, ఇంకోళ్ళకో 85,000లో 70-80% మన ఇండియన్సే తీసుకుంటున్నారు. సో, కాబట్టి ఏంటంటే ఒక రకంగా గుడ్ న్యూసే. బట్ ఏంటంటే ఈ కన్సల్టెన్సీ ఎవరైతే కొంత తక్కువ సాలరీ ఇచ్చి హెచ్-1 ఇండియా నుంచి తీసుకొచ్చిన ఇట్లాంటివి కట్ అయిపోతాయన్నమాట. సో, మంచి సాలరీ తోటి మంచి లైఫ్ లీడ్ చేసేటువంటి ఛాన్స్ అయితే వస్తది. కాబట్టి ఎవరైనా సరే ఈ బిల్ గురించి ఏమన్నా ఎక్కడైనా డిస్కషన్స్ ఏమన్నా వచ్చినా దాని గురించి అంత సీరియస్ తీసుకునే పనైతే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో చెప్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.